సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని అండ్ లీడింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని హెచ్డిఎఫ్సి లైఫ్తో. సో ఈ ఛానల్లో మీరు ఆల్రెడీ వీడియోస్ చూస్తుంటే ఈ సిరీస్లో ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరమో అందరికీ చెప్పాను. అట్లాగే లైఫ్ ఇన్సూరెన్స్లో రకరకాల పాలసీల గురించి కూడా మాట్లాడాము. అందులో బేసిక్ అందరికీ కావాల్సింది పాలసీ కూడా చెప్పాను, అది టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. సో వన్ ఆఫ్ ద టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్లో మోస్ట్ పాపులర్ ప్రోడక్ట్ ఇండియాలో పక్కా హెచ్డిఎఫ్సి క్లిక్ టు ప్రొటెక్ట్ అనే పాలసీ. సో ఇది సంవత్సరాల తరబడి వండర్ఫుల్ ఆదరణ పొందుతుంది. అందరూ కూడా చాలామంది రిలయబుల్ లిస్టెడ్ కంపెనీ యొక్క పాలసీ కావాలి అండ్ మనకి ఇబ్బంది రాకుండా ఉండాలి, మ్యాక్సిమం సర్వీస్ అంటే బ్రాంచ్ ఆఫీసులు ఉండి ఈజీగా క్లెయిమ్ రేషియో 99.68 ఉన్న కంపెనీ కావాలి, ప్రోడక్ట్ కావాలనుకుంటే అందరూ కూడా క్లిక్ ప్రొటెక్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎందుకు ఇది అనేది ఫస్ట్ చూద్దాం. ఇది వండర్ఫుల్ పాలసీ. ఇట్స్ అ ప్యూర్ పాలసీ అండ్ ఇట్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు రకాలుగా అడ్వైజర్ ద్వారా, నాలాంటి అడ్వైజర్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి, సమ్ అష్యూర్డ్ కూడా హయ్యర్ సమ్ అష్యూర్డ్ వస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ వేరియంట్స్ నేను చూపిస్తాను. 10 year ఆప్షన్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి, పే అవుట్ మోడ్స్ కూడా అన్ని రకాలు ఉన్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం రైడర్స్, నేను ఇంకొక వీడియోలో చెప్పాను రైడర్స్ ఎందుకు లైఫ్ ఇన్సూరెన్స్లో అవసరమో, అవి కూడా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇంత వైడెస్ట్ ఆప్షన్స్తో ఇదే మార్కెట్లో లీడింగ్ ప్రోడక్ట్. ఈవెన్ ఇట్ ఈస్ అ నంబర్ 1 ప్రోడక్ట్ అకార్డింగ్ టు పాలసీ బజార్, విచ్ ఈస్ అ ప్లాట్ఫామ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్. అక్కడ మ్యాక్సిమం లైఫ్ కవర్ తీసుకున్న వాళ్ళు టర్మ్ లైఫ్లో నంబర్ 1 వాజ్ హెచ్డిఎఫ్సి క్లిక్ టు ప్రొటెక్ట్. సో ఇట్స్ అ వండర్ఫుల్ పాలసీ. అండ్ ఇందులో ఇక్కడ 99.5 అనేది అప్పటిది. యాక్చువల్లీ ఇప్పుడు రీసెంట్ నంబర్ 99.68, ఈవెన్ బెటర్ దాన్ దట్. అండ్ 800 నుంచి 900, ఏజ్ 300 కన్నా తక్కువ ఉంటే పర్ క్రోరు రెగ్యులర్ ప్రీమియంతో యావరేజ్గా వర్కౌట్ అవుతుంది. అండ్ కవరేజ్ 60+ years కవరేజ్, అంటే అప్ టు హోల్ లైఫ్ ఆప్షన్ కూడా ఉంది, 99 year వరకు ఆప్షన్ కూడా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఆన్లైన్ తీసుకోవచ్చు, ఆఫ్లైన్ తీసుకోవచ్చు అండ్ డిసిషన్స్ అన్నీ ఫాస్ట్గా అవుతాయి. నేను చెప్పినట్టు మల్టిపుల్ పే అవుట్ ఆప్షన్స్. ఇప్పుడు మనకి ఏమైనా జరిగితే లంసంలో కావాలా, మంత్లీ ఇన్కమ్ లాగా కావాలా, ఆర్ కాంబినేషన్ కొంచెం లంసమ్ కొంచెం మంత్లీ కావాలా, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు వైల్ టేకింగ్ ద పాలసీ. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇది ఇంకొక ఫీచర్ ఏంటంటే, ఇప్పుడు లెట్సే మన లైఫ్ స్టైల్కి ఇప్పుడు ₹1,00,00,000 సరిపోతుంది లైఫ్ కవర్. నేను చెప్పాను లైఫ్ కవర్ ఎంత, ఎలా తీసుకోవాలి, ఎలా డిటర్మైన్ చేయాలి అనే దానికి ఇంకో వీడియో చేశాను, హ్యూమన్ లైఫ్ వాల్యూ మెథడ్. అది చూడండి, దాన్ని చూస్తే ఎంత లైఫ్ కవర్ అనేది కూడా మీకు తెలుస్తుంది. సో దాంతో డిటర్మైన్ చేశాక ఇవాళ మీకు లెట్సే ఒక ₹1,00,00,000 సరిపోతుంది అనిపిస్తుంది. బట్ రేపు కొంచెం కెరియర్లో ముందుకెళ్ళాక పెళ్ళి, పిల్లలు, లోన్స్, ఇంకా బాధ్యతలు పెరిగినప్పుడు కావాలంటే ఇక్కడ ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ ఆప్షన్ కూడా ఉంది, అది కూడా తీసుకోవచ్చు. అంటే 1 to 2 crores వరకు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ కూడా తీసుకోవచ్చు. మళ్ళీ ఫ్రెష్గా ప్రతిసారి పాలసీ తీసుకోవాల్సిన ఆర్ అప్లై చేయాల్సిన అవసరం లేకుండా 1 to 2 ఈవెంచువల్లీ అవుతుందన్నమాట. ఆల్సో హోల్ లైఫ్ కవర్ అంటే అప్ టు 99 years వరకు కూడా టర్మ్ లైఫ్ కావాలంటే తీసుకునే ఆప్షన్ ఉంది. ప్రీమియం అనేది మనం ఎన్ని సంవత్సరాలకు అనే దాన్ని బట్టి డిటర్మైన్ అవుతుంది. ఆబ్వియస్లీ 99 అవుతే ప్రీమియం ఎక్కువ అవుతుంది. అండ్ జాయింట్ లైఫ్ ఆప్షన్ అనేది ఇంకొకటి వండర్ఫుల్ ఆప్షన్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ఒకటే పాలసీ తీసుకుని ఒకటే ప్రీమియం కింద ఇద్దరికి కూడా తీసుకునే ఆప్షన్ కూడా క్లిక్ టు ప్రొటెక్ట్లో ఉంది. సో కమింగ్ టు వేరియంట్స్, ఈ టర్మ్ పాలసీలో వేరియంట్స్ ఏమున్నాయో చూద్దాం. ఒకటి లైఫ్ ఆప్షన్, 3D లైఫ్ ఆప్షన్ అండ్ లైఫ్ అండ్ క్రిటికల్ ఇల్నెస్ రీబ్యాలెన్స్ ఆప్షన్. మీరు తీసుకుంటే ఇది మోస్ట్ పాపులర్ లైఫ్ ఆప్షన్. అంటే ఒకేసారి ఓన్లీ టర్మ్ లైఫ్ ఒకేసారి అమౌంట్ వస్తుంది. ఇక్కడ లంసమ్ అనేది నామినీకి ఏమైనా పాలసీ హోల్డర్కి ఏమైనా అయితే లంసమ్ ఒకేసారి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే లోయెస్ట్ ప్రీమియం ఉంటుంది. మీరు చూసుకుంటే ఈవెన్ అప్ టు 10 crores వరకు కూడా పాలసీ ఇవ్వచ్చు, కానీ మినిమం మాత్రం 50 lakhs పాలసీ, 50 lakhs నుంచి 1 crore, 10 crore. ఇక్కడ చూసుకుంటే 10 నుంచి 40 years పాలసీ ఆర్ హోల్ లైఫ్ పాలసీ కూడా ఇవ్వచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మన చాయిస్. అండ్
ప్రీమియం కూడా తీసుకుంటే రెగ్యులర్గా అంటే అంటిల్ ద పాలసీ ఎండ్స్, అంటే సపోజ్ మనకి 25 సంవత్సరాలు ఉంది, 75 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాల పాలసీ తీసుకుని ప్రతి సంవత్సరం 50 వరకు కడతాను అంటే దాన్ని రెగ్యులర్ అంటాము. ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది బికాస్ సో మెనీ ఇయర్స్ కడతా ఉన్నాం మనం. వెరాజ్ లిమిటెడ్ ఉంది. లిమిటెడ్ ఆప్షన్ ఈజ్ వండర్ఫుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దీస్ డేస్. ఎందుకంటే మనము బాధ్యతలు ఎక్కువగా ఉంచుకోవద్దు, కట్టే బాధ్యతలు, ఇల్లు ఇన్సూరెన్స్ బాధ్యతలు కూడా. అని ఈ మధ్యలో చాలామంది 5 ఇయర్స్ 7 ఇయర్స్ పేమెంట్లోను 10 ఇయర్స్ పేమెంట్ 12 మ్యాక్సిమం 15లో చాలామంది ఫినిష్ చేస్తూ ఉన్నారు. ఇది బెటర్ ఐడియా. లెట్స్ ఏ మీరు 30లో ఉన్నారు, 75 80 వరకు పాలసీ తీసుకున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 50 ఇయర్స్ 30 నుంచి 80 వరకు కట్టే బదులు మీరు 10 సంవత్సరాలు 30 నుంచి 40 కట్టేసి ఆపేస్తే సరిపోతుంది. మిగిలిన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కూడా పాలసీ కవర్ అవుతుంది. బట్ పేమెంట్ 10 ఇయర్స్లో పే. దానివల్ల కొంచెం ప్రీమియం పక్కా రెగ్యులర్ ప్రీమియం కన్నా ఎక్కువగా లిమిటెడ్ ప్రీమియం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే. అండ్ సింగిల్ ప్రీమియం ఆప్షన్ కూడా ఉంది. యూజువల్లీ సింగిల్ ప్రీమియంలో మ్యాక్సిమం 20 నుంచి 25 సంవత్సరాల పాలసీ ఉంటుంది, నాట్ మోర్ దాన్ దట్. బట్ ప్రతి సంవత్సరం కట్టలేను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు ఒకేసారి కవర్ తీసేసుకున్నాను, 40 ఏళ్ళు ఉంది, 60 వరకు నాకు కావాలి అంటే సింగిల్ ప్రీమియం కూడా తీసుకునే ఆప్షన్ ఉంది ఇందులో. అట్లాగే ఇందులో మాత్రం లంసమ్ అనేది వన్ టైం వస్తుంది బికాజ్ ఇట్స్ లైఫ్ ఆప్షన్ ఏమన్నా అవుతాయి. దెన్ 3D లైఫ్ ఆప్షన్ వచ్చేసి లైఫ్ కవర్ ప్లస్ వేవర్ ఆఫ్ ప్రీమియమ్స్. ఏమైనా అయితే డిజబిలిటీ అయింది, ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ అయింది అంటే వేవర్ ఆఫ్ ప్రీమియము. అండ్ ఇందులో అన్ని లైఫ్ ఆప్షన్స్ అన్నీ ఫీచర్డ్ అన్నీ ఇంక్లూడ్ ఉంటాయి. ఏమన్నా క్రిటికల్ ఇల్నెస్ డయాగ్నోసిస్ వస్తే చాలు ప్రీమియం ఫ్యూచర్లో కట్టాల్సిన అవసరం లేదు అక్కడి నుంచి. అండ్ ఏ క్రిటికల్ ఇల్నెసెస్ అంటే 36 రకాల మేజర్ క్రిటికల్ ఇల్నెస్లు అన్నీ కూడా ఏ వచ్చినా డయాగ్నోస్ అయితే చాలు. కొంచెం ప్రీమియం మాత్రం లైఫ్ ఆప్షన్ కన్నా 3D ఆప్షన్ ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. సో ఇట్స్ ఎవరికంటే క్రిటికల్ ఇల్నెస్ ప్రొటెక్షన్ కావాలి అండ్ సపరేట్ పాలసీ వద్దు అనుకునే వాళ్ళకి దిస్ 3D ఆప్షన్ ఈజ్ వండర్ఫుల్ అనమాట. సో నా లాస్ట్ వచ్చేసి ఆప్షన్ లైఫ్ అండ్ క్రిటికల్ ఇల్నెస్ రీబ్యాలెన్స్. ఇక్కడ ఏంటంటే ఇట్స్ మీకు ఆటోమేటికలీ లైఫ్ కవర్ క్రిటికల్ ఇల్నెస్ అనేది ఏజ్తో పాటు షఫుల్ అవుతూ ఉంటుంది. సో సమస్యుడు అనేది లైఫ్ మీద క్రిటికల్ ఇల్నెస్ మీద ఆటోమేటికలీ షఫుల్ అవుతుంటుంది. ఇక్కడ క్రిటికల్ ఇంపార్టెంట్ ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటుంది ఏజ్తో పాటు. మొదలు తక్కువగా, ఎందుకంటే ఛాన్స్ ఆఫ్ క్రిటికల్ ఇల్నెస్ 20sలో 30sలో తక్కువగా ఉంటుంది. 40-50కి వచ్చాక ఇట్లాంటి పెద్ద ప్రాబ్లమ్స్, ఆరోగ్యమైన సమస్యలు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రిటికల్ ఇల్నెస్ అప్పుడు పెరుగుతూ ఉంటుంది, లైఫ్ కవర్ కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో ఇది స్మార్ట్ రీబ్యాలెన్సింగ్ జరుగుతుంది, యాక్షన్ అవసరం లేదు. ఇట్స్ వన్ ఆఫ్ ద ఇన్నోవేషన్. సో ఇది HDFCలో ఉంది లైఫ్లో. దెన్ మనం చూసుకుంటే పే అవుట్ ఆప్షన్స్ జనరల్గా ఏమేమి ఉంటాయి? లంసమ్ నేను చెప్పాను లైఫ్ ఆప్షన్. సెకండ్ మంత్లీ ఇన్కమ్. ఇది ఎవరికంటే ఫైనాన్షియల్గా మన ఫ్యామిలీ వాళ్ళంతలో వాళ్ళు డబ్బులు వచ్చినప్పుడు హ్యాండిల్ చేయలేరు అనిపించినప్పుడు మన తర్వాత ఇంకొక శాలరీ కంటిన్యూ అవ్వాలి లైఫ్కి, ఫ్యామిలీకి కూడా అనుకుంటే మంత్లీ ఇన్కమ్ ఆప్షన్ ఈజ్ బెటర్. సో ఆ పీరియడ్ కూడా మనం డిటర్మైన్ చేయొచ్చు, 10 ఏళ్ళ 15 ఏళ్ళ మనకి ఏమైనా అయితే. ఇంకొకటి ఇంక్రీజింగ్ మంత్లీ ఇన్కమ్. సో ఇక్కడ ఏంటంటే మంత్లీ ఇన్కమ్ ఒక బేస్ పే అవుట్ స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత 10% ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది. దేర్ బై ఏంటంటే ఇట్స్ లైక్ ఏ శాలరీ. మన శాలరీ ఆగిపోయినా ఇంకొక శాలరీ మనం క్రియేట్ చేస్తున్నట్టు త్రూ దిస్ మెథడ్ అనమాట. లాస్ట్ ఏంటంటే కాంబినేషన్ లంసమ్ ప్లస్ మంత్లీ ఇన్కమ్. ఇక్కడ ఒక డిఫైన్డ్ లంసమ్ ఏంటి, మనకి ఏమైనా అయితే లోన్స్ కానీ ఏమైనా రీపేమెంట్స్ ఏమైనా ఉంటే అవి కట్టడానికి, మిగిలింది మంత్లీ పేమెంట్ సో దట్ ఫ్యామిలీ కెన్ సర్వైవ్. సో ఈ 4 రకాల ఆప్షన్స్ మనం పాలసీ తీసుకునేటప్పుడు ఉన్నాయి. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. బట్ ఇక్కడ ఏంటంటే మారుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ద ఏజ్. మీరు అడిగితే కొటేషన్ పంపొచ్చు, ఆన్లైన్ జనరేట్ చేసుకోవచ్చు, మేము కూడా ఇస్తాము. సో 25 ఇయర్స్కి రఫ్గా చూసుకుంటే ఇదంతా రెగ్యులర్ ప్రీమియం అంటే మీరు పాలసీ ఎండ్ అయ్యే వరకు కడుతున్నప్పుడు. సో 1 crore దానికి 30 సంవత్సరాలు అంటే 55 వరకు పాలసీ తీసుకుంటే 25 అంటే 30 రఫ్లీ 9,200. ఓకే, ఆర్ 40 ఇయర్స్కి అయితే. అదే 30 ఇయర్స్కి అయితే 7,800 పర్ యానం కట్టాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ విత్ ప్రీమియం పెరుగుతున్నప్పుడు కానీ ఏజ్ పెరిగినప్పుడు కానీ ప్రీమియం ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత తొందరగా తీసుకొని లాక్ చేసుకుంటే ప్రీమియం పెరగకుండా అలాగే కంటిన్యూ అవుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లాగా కాదు. హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఎవ్రీ ఇయర్ మన ఏజ్ పెరిగినప్పుడు నెక్స్ట్ ప్రీమియం కట్టాల్సింది పెరగాల్సి వస్తుంది. ఇక్కడ కాదు, కట్టేప్పుడు ఏదైతే లాక్ చేస్తామో దట్ ఈజ్ వాట్ లాక్డ్ ఇన్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనకి ప్రీమియం పెరగదు, అదే ప్రీమియం కట్టుకుంటూ పోవాలన్నమాట. సో చాలామందికి తెలియని స్పెషల్ ఆప్షన్స్ నేను చెప్తాను. ఒకటి ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్, చాలా తక్కువ మందికి తెలుసు. నేను చెప్పినట్టు ఈ పాలసీలో మొదలు ₹1 కోటి నుంచి మొదలుపెట్టిన
ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీరు 2 కోట్లు తీసుకునే అవకాశం ఈ పాలసీలో ఉంది. సో దీనివల్ల ఏంటంటే 2 పాలసీలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటికల్లీ నీ ఏజ్తో పాటు నీ లైఫ్ కవర్ కూడా పెరుగుతూ ఉంటుంది. దెన్ హోల్ లైఫ్ కవర్ కూడా ఉందని చాలామందికి తెలియదు. అప్ టు 99 వరకు తీసుకోవచ్చు. ప్రీమియం పెరుగుతుంది కాదనట్లేదు, బట్ లైఫ్ కవర్ మాత్రం తీసుకునే ఆప్షన్ ఉంది. దెన్ జాయింట్ లైఫ్ ఆప్షన్ కూడా ఉంది. ఇది నేను చెప్పాను ఇంతకుముందు, ఇది కూడా చాలా కంపెనీస్లో లేదు. ఇక్కడ కూడా రివ్యూ ఏమైనా నిజంగానే నేను వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం తీసుకున్నాము, మాకు డివోర్స్ అయితే ఎలా అంటే మాత్రం దానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో రివ్యూ చేయడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రైడర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏమేమి రైడర్స్ ఉన్నాయో చూసుకుంటే మల్టిపుల్. నేను ఇంకొక వీడియో చేశాను రైడర్స్ మీద డీటెయిల్గా. దీంట్లో అంత పెద్దగా చెప్పను, క్విక్గా త్రూ అవుతాను. యాక్సిడెంటల్ డెత్ కానీ, ఇది అడిషనల్గా సమ్ అష్యూర్డ్ ఓవర్ అండ్ అబౌవ్ టర్మ్ ఇన్సూరెన్స్. దెన్ క్రిటికల్ ఇల్నెస్ ఏమైనా అయితే చాలు, డయాగ్నోసిస్ అవుతే చాలు, అంటే కొన్ని మేజర్ డిసీజెస్ 30 days తర్వాత, అంటే ఇప్పుడు మనకి ఇవాళ క్యాన్సర్ వచ్చిందని డాక్టర్ చెప్పారు, 30 days తర్వాత కావాలంటే మనము క్రిటికల్ ఇల్నెస్ క్లెయిమ్ మనం తీసుకొని దానిలోంచి ఈ రైడర్ ఉంటే డబ్బులు తీసుకోవచ్చు. అందులో మోస్ట్ ఆఫ్ ద క్రిటికల్ డిసీజెస్, క్యాన్సర్స్ కానీ, హార్ట్ అటాక్, స్ట్రోక్, కిడ్నీ, ఇట్లాంటి అన్ని డిసీజులు కూడా కవర్ అవుతాయి అన్నమాట. దెన్ వేవర్ ఆఫ్ ప్రీమియం ఆన్ క్రిటికల్ ఇల్నెస్, ఇది కూడా ఇంకొక రైడర్. ఇది వచ్చిందంటే దీన్ని కూడా ఆటోమేటిక్గా ఫ్యూచర్ పేమెంట్స్ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి డిజబిలిటీ అయింది, ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ కాదు, యాక్సిడెంట్ అయ్యి డిజబిలిటీ అయింది, ఇంకేదో సిచ్యువేషన్లో డిజబిలిటీ వచ్చింది, మనం పని చేయలేకపోతుంటే కూడా ఆ వేవర్ ఆఫ్ ప్రీమియం అనే ఆప్షన్ ఇది కూడా తీసుకోవచ్చు రైడర్గా. అండ్ ఇన్కమ్ బెనిఫిట్ రైడర్. ఇన్కమ్ బెనిఫిట్ ఏంటి, పాలసీ ఇది బై డిఫాల్ట్ లైఫ్ ఆప్షన్కి ఇంకొక ఆప్షన్ అనమాట. సో ఇవన్నీ రైడర్స్ తీసుకోవచ్చు. సో ఇవి ఎలా, పాలసీ ఎలా తీసుకోవాలి, మీరు అంతా చెప్పారు, ఫీచర్స్ చెప్పారు, పర్పస్ చెప్పారు, అంతా చెప్పారు. ఎలా తీసుకోవాలంటే ఐదర్ గో త్రూ ఆన్లైన్ ఆర్ ఒక రిలయబుల్ అడ్వైజర్, అలాంటి అడ్వైజర్ ద్వారా మాట్లాడుకోవచ్చు. సో కొటేషన్ తీసుకోండి మీ ఏజ్ ఇచ్చి, ఆ తర్వాత వన్స్ మీకు ఆ కొటేషన్ నచ్చింది, అమౌంట్ డిసైడ్ చేశారు, టర్మ్ డిసైడ్ చేశారు, అంతా ఓకే అనుకున్నాక ప్రపోజల్ ఫామ్ నేను చెప్పినట్టు నిజాలు నింపండి, డోంట్ హ్యాడ్ ఎనీ ఫ్యాక్ట్స్. ఓకే, తర్వాత మెడికల్ అసెస్మెంట్ వస్తే మెడికల్ సర్వీస్, మెడికల్ టెస్ట్లు ఇవ్వండి. యూజువల్లీ వాళ్ళే ఇంటికి వస్తారు, లేకపోతే దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్కి రమ్మంటారు, అక్కడ టెస్టులు చేస్తారు. దాని తర్వాత అండర్ రైటింగ్ డిసిషన్ ఉంటుంది. మీకు అన్నీ బాగా ఉన్నాయంటే మీకు చెప్పిన ప్రీమియంకే పాలసీ ఇష్యూ అవుతుంది. అలా కాకుండా ఏమైనా ఇష్యూస్ వస్తే లోడింగ్ పడుతుంది, ఆ తర్వాత ప్రీమియం పేమెంట్ అయిపోయి ఉంటుంది, ఇంకా నెక్స్ట్ పాలసీ డాక్యుమెంట్ ఇష్యూ అవుతుంది. ఈ అంతా ప్రాసెస్కి 1 week నుంచి 2 weeks పట్టొచ్చు, డిపెండ్స్ ఆన్ ద ఏజ్, మెడికల్ టెస్ట్, లాట్ ఆఫ్ కండిషన్స్ మీద మన కవర్ ఎంత తీసుకుంటున్నాం. పెద్ద కవర్ అయినప్పుడు పక్క మెడికల్ టెస్ట్లు ఇవన్నీ డిసిషన్ మేకింగ్ కొంచెం స్లోగా ఉండొచ్చు, ఒక 2 weeks పట్టే అవకాశం ఉంది. సో ఎవరు కొనాలి, ఏం కొనాలి? సో మీరు క్లిక్ టు ప్రొటెక్ట్ ఈ పాలసీ కొనాలి, ఎవరెవరు కొనాలి పక్కా అంటే మాత్రం సాలరీడ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇట్ మేక్ సెన్స్. అండ్ హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఏమైనా అయితే ఇంటి వాళ్ళ మీద లోన్ భారం పడకుండా తీసుకోవచ్చు. అండ్ యంగ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే పిల్లలు ఇప్పుడే ఉన్నారు, బాధ్యత ఉంది, అలాంటి వాళ్ళు కంపల్సరీ అవసరం. సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఎవరైతే బిజినెస్ చేస్తున్న వాళ్ళు, లయబిలిటీస్ ఉన్నాయి, లోన్స్ ఉన్నాయి, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అటు మనకేమైనా అయితే బిజినెస్ ఆగిపోతుంది, మీది నుంచి లోన్స్ కూడా పడతాయి ఫ్యామిలీ మీద, అలాంటి వాళ్ళకి ఇది కంపల్సరీ. అండ్ ఆల్సో సింగిల్ ఇన్కమ్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్లో ఒక్కరే పని చేస్తూ ఉన్నారు, ఈ సింగిల్ ఇన్కమ్ అర్నర్కి ఏమన్నా అయితే మాత్రం ఫ్యామిలీ రోడ్డున పడుతుంది. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఎవరికి ప్రాబబ్లీ ఆల్టర్నేటివ్స్, ఇది ఎవరికి సూట్ అవ్వదు అనుకుంటే ఆల్రెడీ 55+ ఏజ్ ఉంది, డిపెండెంట్స్ లేరు, వాళ్ళకి అవసరం ఉండకపోవచ్చు. అట్లాగే ఎవరికైతే హ్యూజ్ లిక్విడ్ అసెట్స్ ఉన్నాయి, రెంటల్ ఇన్కమ్ ఉంది, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, చాలా బిజినెస్లోంచి డబ్బులు వస్తూ ఉంటాయి, అలాంటి వాళ్ళకి మేబీ ఇట్ ఈస్ నాట్ సూటబుల్. అట్లాగే సివియర్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఏవైనా ఉన్నాయి, ఆల్రెడీ హార్ట్లో స్టెంట్ వేసి ఉన్నారు, లేకపోతే ఫుల్ ఓవర్ వెయిట్ ఉన్నారు, ఆర్ ఇంకేదో మల్టిపుల్ సర్జరీలు అయ్యాయి, డిజబిలిటీ ఉంది, అట్లాంటి వాళ్ళకి ఇది రాకపోవచ్చు, సూటబుల్ కాకపోవచ్చు. అట్లాగే ఎవరికైతే గ్యారంటీడ్ సర్వైవల్ కావాలో, అంటే మేము ఇన్ని సంవత్సరాలు కడుతున్నాము తర్వాత డబ్బులు రాకపోతే ఏంటి అంటే కష్టం. సో అలాంటి వాళ్ళకు కూడా ఇంకొక రైడర్ ఉంది, ఆర్ఓపి అని, రిటర్న్ ఆఫ్ ప్రీమియం, అది కూడా క్లిక్ టు ప్రొటెక్ట్లో ఉంది, దాన్ని కూడా వాడుకోవచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ కోసం చూసే వాళ్ళకి ఇది కాదు, ఇది క్లిక్ టు ప్రొటెక్ట్ అనేది ప్యూర్ టర్మ్ పాలసీ. పెట్టిన డబ్బులు ఓన్లీ నీ లైఫ్కి కవర్ అవుతుంది. సో ఇది మీరు చేయాల్సిన అంశం ఏంటి, ఈ వీడియో చూసాక ఏంటంటే మీకు లైఫ్ కవర్ సఫిషియెంట్గా ఉందా అనేది నేను ఇంకొక వీడియో చేశాను, అది చూడండి. మీ హ్యూమన్ లైఫ్ వల్ల మీ వాల్యూ ఎంతో చూసుకోండి. మీకు సఫిషియెంట్గా లేకపోతే ఒకసారి ఎంత తీసుకోవాలి, ఎలాంటి రైడర్స్ ఉండాలనే వీడియోలు కూడా చేశాను, అవి కూడా చూడండి. లేకపోతే ఈ వీడియోలో నేను చెప్పాను, అవి చూసుకొని దాన్ని బట్టి మీరు పాలసీ నేను చెప్పిన ఆప్షన్స్లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. మీకు ఏమైనా కావాలి కన్సల్టేషన్, యూ కెన్ ఆల్వేస్ రీచ్ us, వీ విల్ హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.